Hi friends. I'm Congresswoman Tulsi Gabbard, and I am Hindu. 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 I am Hindu American. ఎంత బాగుంది కదా? చెవులు పులకరించాయి కదా? ప్రపంచంలో ఎందరో సనాతన ధర్మానికి ఫ్యాన్స్ అవుతున్నారు. ఫారినర్స్ పిచ్చిగా ఇష్టపడుతున్నారు. ఏళ్ల తరబడి మోస్తున్న బరువు, అజ్ఞానం, చీకటి అన్నిటినీ దూరం చేస్తుంది సనాతనం అని అంటున్నారు ఈ విదేశీయులు. కొంతమంది గురువుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. కొందరు సొంతంగా రీసెర్చ్ చేస్తున్నారు. స్వయంగా ఇష్టంతో సనాతనాన్ని స్వీకరిస్తున్నారు. ఇక్కడ ఎవ్వరూ ఫోర్స్ చేయట్లేదు. వారంతట వారే వస్తున్నారు. ఎప్పుడు ఏనాడు సనాతనులు బలవంతంగా ఇతరులను తమ ధర్మంలోకి తీసుకోలేదు. లక్షల్లో విదేశీయులు సనాతనాన్ని స్వీకరిస్తున్నారు కదా. రియాలిటీ ఏంటంటే వారిని మనం ప్రభావం చేయట్లేదు. వారి దేశస్థులు కొంతమంది సంవత్సరాలుగా సనాతనంలో నడుస్తూ భగవద్గీత, వేదాలు, పురాణాలు, సంస్కృతం అన్నిటి గురించి వారి మాతృభాషలో వారి ప్రజలకు తెలియజేస్తున్నారు. తమ దేశంలోని కొంతమంది ప్రజలు సనాతనాన్ని స్వీకరించడం అక్కడి వారికి నచ్చదు కదా. అందుకే ఎన్నో విధాలుగా వ్యతిరేకిస్తుంటారు. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నవి అలాంటివే. ఎన్నో దేశాల్లో కృష్ణుడి రథయాత్ర తీస్తున్నారు. ఆ దేశాల్లో ఉండే సనాతనులు, కృష్ణ భక్తులు ఎంతో ఆనందంగా రథయాత్ర, భజనలు జరుపుకుంటుంటారు. ఆ ఉత్సవాలు జరిగే చోటుకి క్రిస్టియన్ మిషనరీస్, హరే కృష్ణ హేటర్స్ వస్తుంటారు. వచ్చి తమ వ్యతిరేకాన్ని లౌడ్ స్పీకర్లో గట్టిగా అరుస్తూ వ్యక్తం చేస్తుంటారు. ఇతర దేవుళ్ళని పూజించడం పాపం. జీసస్ క్షమించడు, శిక్షిస్తాడు. స్వర్గంలో వారికి చోటు లేదు. నరకం వారి కోసం ఎదురుచూస్తుంది. ఇలాంటి మాటలతో ఈ భక్తులను, సనాతనం పట్ల ఆకర్షితులవుతున్న వారిని భయపెడుతుంటారు. కానీ ఈ కృష్ణ భక్తులు ఇలాంటి వాటికి భయపడరు. కృష్ణనామం జపిస్తూ కృష్ణనామంతో వారి భక్తిని చాటుకుంటుంటారు. ఈ ఆఫ్రికన్ హిందూ మాత్రం అస్సలు తగ్గేదే లేదంటున్నాడు. రథయాత్రకి ఇబ్బంది కలిగిస్తున్న క్రిస్టియన్ ప్రీస్ని ఎలా పరిగెత్తిస్తున్నాడు చూడండి. ఫ్రెండ్స్, క్రిస్టియానిటీ అధికంగా ఉండే దేశాల్లో సనాతన ధర్మ ప్రచారం, రథయాత్ర వేడుకలు, కృష్ణ మందిరాలు అంటే అంత ఈజీ కాదు కదా. ఈ ఫారెన్ సనాతనుల భక్తి, విశ్వాసం ఎంతో మధురంగా, అద్భుతంగా ఉంది. వారు తెలుసుకుంటున్నారు, విశ్వసిస్తున్నారు, పూజిస్తున్నారు. కలియుగంలో దేవుడి నామ జపం ఒకటే చాలు. సో దైవనామం జపించండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.